మన నుంచి వీడుకోల్పోతున్నటువంటి విద్యార్థులకి నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఇప్పటి వరకు కొంచెం కంట్రోల్లో ఉన్నారు, టీచర్స్ కంట్రోల్లో ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే స్వేచ్ఛ అనేది వస్తుంది. ఆ స్వేచ్ఛ మీరు కరెక్ట్గా యూజ్ చేసుకుంటున్నా మంచి స్థితిలో ఉంటారు, లేకపోతే లైఫ్ స్పైల్. ఇలా కొట్టడం తిట్టడం ఉండదు. కాలేజ్ టైప్లో వచ్చేసినాక అది వేరే డిఫరెంట్. సో దాన్ని మీరు అంటే మీరు డీల్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే మీరు ఏ విధంగా చేస్తే మీ లైఫ్ అనేది ఎవరి చేతిలో ఉంటే మీ చేతిలో ఉంటుంది. మీరు కరెక్ట్ వేలో పోతే కరెక్ట్గా ఉంటుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఒక విలేజ్కి స్వామీజీ వస్తాడు. ఆ స్వామి ఏం చేస్తాడంటే అన్ని మంచి చెడు అన్ని చెప్తా ఉంటాడు. ఇది భవిష్యత్తు అయితే ఈ సాయి కృష్ణ లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ స్వామి ఎట్లయినా ఫెయిల్ చేద్దాం, ఈయన ఏదో మంచి చెప్తున్నాడ, భవిష్యత్తులో కూడా చెప్తాడ, ఈయన సంగతి చూద్దాం అని చెప్పి నెగిటివ్ థాట్తో ఉంటాడు. ఉండి ఏం చేస్తాడంటే ఆ స్వామి దగ్గరికి పోతాడు. ఎట్లా పోతాడు? ఒక చిలుకను పట్టుకుని పోతాడు. ఎట్లా పట్టుతాడు? వెనక పట్టుకుని పోతాడు. వెనక ఇట్లా పట్టుకుని స్వామి దగ్గర పోతాడు. అయితే ఆ స్వామి అంటాడు, ఏంటి సాయి కృష్ణ చిలుకను పట్టుకుని వచ్చిన అంటాడు. నా చేతిలో చిలుకన్న విషయం కూడా తెలిసిందా? నా పేరు తెలిసింది, చిలుకన్న విషయం తెలిసింది. అమ్మ ఎట్లానే కానీ ఈ స్వామిజీని ఫెయిల్ చేద్దాం అని చెప్పేసి సరే చిలుక తీసుకొచ్చారు. మరి చిలుక చచ్చిందా బతికిందా? స్వామీజీ గారు చిలుక చచ్చిపోయిందా బతికిందా? ఒకవేళ స్వామీజీ బతికిందంటే ఏం చేయాలా? చనిపోయిందంటే ముందు పెడదాం. అయితే స్వామీజీ తెలివిగా చెప్తాడు, సాయి కృష్ణ ఆ చిలుక బతికినా అంతా నీ చేతిలో ఉంది, అది మీ చేతిలో ఉంది. సో మీ జీవితంలో కూడా మీరు ఫెయిల్ అయినా సక్సెస్ అయినా మీ చేతిలో ఉంటుంది. మీరు కరెక్ట్గా వాడుకుంటే మంచి స్థితిలో ఉంటారు. ఎందుకంటే ఈ టైం ఎవరైతే కరెక్ట్గా వాడుకుంటారో జస్ట్ 24-25 ఇయర్స్ వరకు ఎవరైతే కరెక్ట్ సమయాన్ని వినియోగించుకుంటారో వాళ్ళు కంపల్సరీ కూడా మంచి స్థితిలో ఉంటారు. అది మీ దృష్టిలో పెట్టుకోండి. ఇంకోటి ఆ డిజైర్ కూడా ఉండాలి. ఏంటి? బర్నింగ్ డిజైర్ ఉండాలి. ఏంటి బర్నింగ్ డిజైర్ అని ఒక గురువు గారిని అంటారు. ఏంటి గురువు గారు అంటే గురువు గారు చెప్తాడు, మీ బర్నింగ్ డిజైర్ ఉంటే మీరు జీవితంలో పైకి వస్తారు, మీకు బర్నింగ్ డిజైర్ లేకుంటే పైకి రారు. అంటే గురువు గారు ఏంటి బర్నింగ్ డిజైర్ ఏంటంటే ఒక బావి దగ్గర తీసుకెళ్తాడు, స్విమ్మింగ్ పూల్ దగ్గర తీసుకెళ్ళి ఆ శిష్యుని నీళ్ళలో మునగమంటాడు, కూస్తాడు. ముంచినాక ఇక కుసేపైన ఊపి రావడం కదా, పైకి రావడానికి ట్రై చేస్తాడు. గురువు గారు ఏం చేస్తాడు? పెట్టి నీళ్ళ దగ్గర ముంచుతాడు, ఇంకా బాగా ముంచుతుంటాడు, ఇంకా ముంచుతుంటాడు. లాస్ట్ శిష్యుడు బయటకు వచ్చేస్తాడు. ఏంటి గురువు గారు నేను బర్నింగ్ డిజైన్ తీసుకొచ్చి నా నీళ్ళలో ముంచి నన్ను ఇంకా ముంచుతాడు ఏంటి అంటాడు. ఇక్కడ నువ్వు ఎంత ముంచినా నువ్వు ఏం చేసిన లాస్ట్కి పైకి వచ్చినావు అంటే నీలో ఉండాలి ఆ బర్నింగ్ డిజైర్. అంటే నీ బతకాలనే కోరిక ఉంది కాబట్టి నువ్వు ఏం చేసినావు పైకి వచ్చినావు అంటే మనసులో అలాంటి బర్నింగ్ డిజైర్ ఉండాలి. ఏదైనా సాధించాలంటే కసి పట్టుదల అనేది ఉండాలి. ఉంటే అదే బర్నింగ్ డిజైర్ అంటే. అది లేకుంటే లైఫ్ ఈజీగా ఉంటుంది. సో మనం ఏదైనా డెవలప్ కావాలంటే అంత గట్టి పట్టుదల ఉండాలి. ఇంకోటి ఒక చిన్న ఎగ్జాంపుల్, సక్సెస్ అంటే జీవితంలో సక్సెస్ అనేది కావాలి. ఏంటి సక్సెస్ అనేది? సక్సెస్ అంటే ఫస్ట్ నీ సంతకం ఏం కావాలి? ఆటోగ్రాఫ్ కావాలి. దట్ ఈస్ కాల్డ్ సక్సెస్. ఆటోగ్రాఫ్ తీసుకున్నాక మనం ఆటోగ్రాఫ్ ఎవరి దగ్గర తీసుకుంటాం? సక్సెస్ఫుల్ పర్సన్ దగ్గర తీసుకుంటాం. సో నీ సిగ్నేచర్ అనేది ఆటోగ్రాఫ్ కావాలి. తర్వాత ఇక్కడ ఈ స్కూల్లో చదువుకుంటున్నావు, ఈ స్కూల్కే నువ్వు గెస్ట్గా పిలవడాలి, అది సక్సెస్. ఎప్పుడు పిలుస్తావు గెస్ట్గా? నీకు మంచి స్థితిలో ఉన్నప్పుడే కదా, ఒక రేంజ్ అంటే ఆ రేంజ్కి చేరుకోవాలి. సో అది సక్సెస్ అంటే. ఇంకోటి ఏంటి? మీ తల్లిదండ్రులను చూసి అంటే ఎలాంటి కొడుకు కన్నా బిడ్డను కన్నా అని పోయినప్పుడు అది కూడా సక్సెస్. సో ఇలాంటి సక్సెస్ మీరు అందరూ కూడా రావాలి, మంచి జీపీఏ రావాలి. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఎగ్జామ్స్ అప్పుడు పడుకోండి, అంటే కనీసం 6-7 అవర్స్ పడుకోవాలి.